ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోందా? జగన్ సలహాదారు సజ్జలకు ఓ సీనియర్ నేత చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? కొద్ది రోజులుగా జగన్ వెంటే తిరుగుతున్న ఆ నేత అంబటి రాంబాబు ఇతర నేతల అరెస్టులతో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందని అధినేతకు సర్వే నివేదికలు సైతం అందజేశారా? ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య పంచాయతీపై వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోందా? వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఎవరైనా కలవాలంటే ముందుగా సజ్జలను కలవాల్సిందే. కానీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తాడేపల్లిలో మకాం వేయడంతో రాజకీయం హీటెక్కుతోందట. అంతేకాకుండా చెవిరెడ్డి జగన్ వ్యవహారాన్ని చక్కబెడుతుండటంతో ఈ వ్యవహారాన్ని సజ్జల వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతోందట. దాంతో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీ నేతల్లో ఎవరిని కదిపినా ఈ వ్యవహారంపైనే తెగ చర్చించుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు జగన్ బెంగళూరుకి పరిమితమయ్యారు. తాడేపల్లికి వారంలో 1-2 రోజులు వచ్చి పోయేవారు. కానీ అంబటి రాంబాబు అరెస్టు తర్వాత మాత్రం జగన్ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ దగ్గర ఒక సరికొత్త సర్వే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సింపతి పెరుగుతోందని, జగన్ ఇమేజ్ గ్రాఫ్ పైకి వెళ్తోందని ఆయన నివేదికలు ఇస్తున్నారట. మరిన్ని అరెస్టులు జరిగేలా ప్లాన్ చేస్తేనే కేడర్లో కసి పెరుగుతుంది, పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆయన జగన్ కు సలహాలు ఇచ్చినట్టు తాడేపల్లి వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇన్నాళ్లు జగన్ కు సలహాలు సూచనలన్నీ సజ్జలనే ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు సజ్జల స్థానాన్ని చెవిరెడ్డి ఆక్రమించడంతో సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీ అధికారం కోల్పోయాక చాలా మంది నేతలు జగన్ కు దూరమయ్యారు. కొందరు కూటమి పార్టీల్లో చేరితే మరికొందరు పార్టీలో కొనసాగుతున్నా యాక్టివ్ గా లేకుండా పోయారు. ఇంకొందరైతే హైదరాబాద్, చెన్నైకు మకాం మార్చేశారు. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత ఫ్యాన్ పార్టీపై సానుభూతి పెరుగుతోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న లీడర్లు జగన్ కు టచ్ లోకి వచ్చారు. అయితే అరెస్టులతో ఇమేజ్ రావడం పక్కన పెడితే పార్టీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది అనేది సజ్జల వాదనగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం సజ్జల కంటే చెవిరెడ్డి రిపోర్టులకే ఎక్కువ విలువ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు తాడేపల్లిలో సజ్జల మాటే వేదంగా ఉండేది. కానీ ఇప్పుడు చెవిరెడ్డి రాకతో సీన్ మారింది. ఆధిపత్యం విషయంలో ఈ ఇద్దరి మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ బయటకు వచ్చే ముందు ఇచ్చే నివేదికలు, సోషల్ మీడియా నెరేటివ్ల విషయంలో చెవిరెడ్డి పెత్తనం పెరిగిందని, దీంతో సజ్జల కొంత అసహనంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద తాడేపల్లి ప్యాలెస్ లో చెవిరెడ్డి వర్సెస్ సజ్జల అన్నట్టుగా సీన్ మారిపోయిందట. అటు జగన్ కూడా చెవిరెడ్డికి ప్రాధాన్యత ఇస్తుండడంతో సజ్జలకు దిక్కు తోచడం లేదని ఫ్యాన్ పార్టీలు ఖుషి అవుతున్నారట. ఒకప్పుడు జగన్ ను కలవకుండా చాలా మందిని సజ్జలనే అడ్డుకునేవారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇద్దరు నేతల మధ్య వైరం ఇలాగే కొనసాగితే ఇది వైసీపీ కేడర్ ను మరింత అయోమయంలోకి నెట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. కానీ జగన్ సజ్జల విషయంలో నమ్మకం కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి చెవిరెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే వచ్చే 6 నెలల్లో సజ్జల ప్లేస్ లోకి చెవిరెడ్డి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.